తెలంగాణలో దేవర సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. మొదటి రోజు రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో ₹100 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 26న అర్ధరాత్రి 1 గంట షోలకు కూడా ప్రభుత్వం అనుమతించింది. 29 థియేటర్లలో అర్ధరాత్రి 1 గంట షోలకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 27న ఉదయం 4 గంటల నుంచి 6 షోలకు ప్రభుత్వం అనుమతించింది. ఈ నెల 28 నుంచి అక్టోబర్ 6 వరకు 9 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు సర్కార్ ఓకే చెప్పింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ₹25, మల్టీప్లెక్స్లలో ₹50 పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా సినిమా టికెట్లను పెంచుకునేందుకు దేవర సినిమా యూనిట్కి అనుమతినిచ్చింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతున్న దేవర సినిమాకు 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పెంచడం జరిగింది. ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం కూడా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతిస్తూ జీవో కూడా ఇవ్వడం జరిగింది. అయితే మల్టీప్లెక్స్ కు ₹50, సింగిల్ స్క్రీన్స్ కు ₹25 చొప్పున పెంచుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇక 26 ఆ రోజున తెల్లవారుజామున అంటే 1 గంట ప్రాంతం నుంచి అదనపు షోలు, స్పెషల్ షోస్, బెనిఫిట్ షోస్ ఏదైతున్నాయో వాటిని వేసుకోవడానికి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 29 థియేటర్లు వేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ షోస్ కు ₹100 పెంచుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇక మరొకవైపు 27th మార్నింగ్ నుంచి కూడా 4 గంటలకే షోస్ కూడా వేసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగిన పరిస్థితి అయితే ఉంది. అంటే అక్టోబర్ 6వ తారీఖు దాకా కూడా ఈ మొత్తం కూడా అమల్లో ఉంటున్నట్టుగా ప్రభుత్వం జీవోలో చెప్పడం జరిగింది. ఇప్పుడు సినిమా టికెట్లు ఎక్కువ మొత్తం కూడా పెరగటం తోటి దేవర సినిమా పైన కూడా బాగానే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండటం తోటి మరి కలెక్షన్స్ ఎంత వస్తాయి అనేది కూడా ఇప్పుడు చిత్ర యూనిట్ నుంచితో పాటు టాలీవుడ్ కూడా ఇది చర్చనీయాంశం చెప్పవచ్చు. ఎందుకంటే ఇది వరకు చూసుకుంటే మనం కల్కి సినిమా దాదాపు ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్ల పైన వసూలు చేసింది. ఇప్పుడు దేవర సినిమా కూడా మరి టికెట్ రేటు పెంచడం జరిగింది. ఇది కూడా పాన్ ఇండియా సినిమా లెవెల్లో మొత్తం తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం అన్ని భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీనిపైన కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి ఎంత కలెక్షన్ చేస్తుంది అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశం అయితే అవుతుంది. 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వం నుంచి కూడా టికెట్ రేట్లు పెంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇటు మూవీ టీం కూడా చాలా హర్షం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సునీల్. ఓకే వెంకట్, థ్యాంక్ యూ.